నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే సార్. సార్ పెట్టుబడుల విషయంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రస్తుతం రాజకీయ పరంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి సార్. ఆయన ఆఖరికి ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. మా హయాంలో తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏంటి అసలు ఆఖరికి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయన్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి సార్? రాజకీయాల్లో అంటే నిలువెల్లా స్వార్థం నిండి తమ సెంట్రిక్గానే రాజకీయం ఎప్పుడు తమకు అనుకూలంగానే ఉండాలి అని కోరుకునే రాజకీయ నాయకులు కేసీఆర్ గారు, ఆయన సుపుత్రుడు కేటీఆర్ గారు. ఇదే కేసీఆర్ గారు, ఇదే కేటీఆర్ గారు డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడంలో చాలా పేరు వాళ్ళకి. ఇదే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి అనుకున్నప్పుడు గతంలో ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే, మీరు 2023లో జరిగిన ఎన్నికలకు ముందు పెన్షన్ 4000 చేస్తానని వాగ్దానం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని 19 రోజుల్లో ఆ వాగ్దానాన్ని నిలుపుకున్నారు. జూన్ 12 ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడితే జూలై 1న దాన్ని అమలు చేసేశారు. మీరు మాత్రం సంవత్సరం కాలం గడిచినా కూడా ఆ వాగ్దానాన్ని అమలు చేయటం లేదు అని చెప్పని అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని స్తుతించారు, ప్రశంసించారు. ఇంకొక మాట, కవిత గారు అరెస్ట్ అయిన సందర్భంగా, ఢిల్లీ వెళ్ళొచ్చిన సందర్భంగా, అంటే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికార భాగస్వామిగా చేరిన తర్వాత ఆ రోజు సందర్భంలో కవిత గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భం అది. అప్పుడు ఇదే కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 5 సంవత్సరాల క్రితం 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన రోజు ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయింది అన్నారు. ఇవాళ కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ముఖ్యమంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టడమే కాకుండా ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన కింగ్ మేకర్గా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీతోటి కొంత సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసే స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు. వాళ్ళ నాన్నగారు కూడా ఇదే డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్లకి చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన ఆయన. అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా ఆ శంకుస్థాపన గురించి ప్రస్తావిస్తూ తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి? నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసం. మొన్నటి వరకు కలిసి ఉన్న రాష్ట్రం ఈరోజు వాళ్ళు విడివడి ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటున్న సందర్భంగా ఆ సభా వేదిక మీద నుంచి మన రాష్ట్రం తరపున ఒక 500 కోట్ల విరాళం ప్రకటిద్దాం అనుకున్నా. కానీ ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీ గారు చెంబుడు నీళ్లు, ముంతడు మట్టి తీసుకొచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, ఆయన వైపు నుంచి ఏ ప్రకటన చేయకుండా నేను 500 కోట్లు ప్రకటిస్తే అది ఆక్షేపణగా ఉంటుందేమోనని చెప్పని నేను ప్రకటించకుండా వచ్చేయాల్సి వచ్చిందని చెప్పని, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరగాలి అని చెప్పని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. పైకి ఇంకొక మాట కూడా అన్నారు, మీరు నిర్ణయించిన ప్రాంతానికి ఉత్తరవాహినిగా కృష్ణానది ఉంది, 1000 సంవత్సరాల పాటు విలసిల్లే నగరంగా అభివృద్ధి చెందుద్దని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ తిరిగి అదే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు అక్కడ రాజధాని నిర్మాణం ఫీజిబుల్ కాదు, అక్కడ నిర్మాణాలకు పనికిరాదు అని చెప్పని నేను సలహా ఇచ్చాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని విధ్వంసం చేయటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు ఇచ్చిన స్టేట్మెంటు. అంటే ఏంటి? కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకున్నట్టు, పెదవులతో నవ్వుతూ నొసలతో వెక్కిరిస్తున్నారు అంటారు కదా, అదేవిధంగా ఒక పక్క ప్రేమ కురిపిస్తున్నట్టుగా స్టేట్మెంట్లు, రెండో పక్క విషం చిమ్మటం. ఇదే కేసీఆర్ గారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా రూపాంతరం చెందించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఒక సభ పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం తర్వాత మేము బిడ్డింగ్ చేస్తాం,
మేము బిడ్డింగ్ చేసి దీన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పని కార్మికుల దగ్గర ఆర్భాటపు ప్రకటన చేసి వచ్చాడు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్కి బిడ్డింగ్ చేసే అంతటి డబ్బు నీ దగ్గర ఉంటే విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఏర్పాటు చేస్తామన్న స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటంలా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఏర్పాటు చేయకపోయారా? తెలంగాణ యువతకి ఉపాధి కల్పిపోయారా? ఆహా, వీటికి పూనుకోరు. రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడానికి, ప్రజల్ని మసిపూసి మారేడికాయ చేసి మభ్యపెట్టడం కోసం మాత్రం ఈ విధమైన స్టేట్మెంట్లు. ఇదే కేసీఆర్ గారు కదా మొన్నటి ఎన్నికలకు ముందు డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్రప్రదేశ్, కరెంటు వెలుగులుంటే తెలంగాణ, కరెంటు కోతలతో ఉంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పని తన పాలన ఘనత గురించి చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల అవమానకరమైన స్టేట్మెంట్లు ఇచ్చింది. ఆయన సుపుత్రుడే కదా ఇవాళ కేటీఆర్. ఇవాళ ఆయన ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి కూడా పెట్టుబడులు వస్తున్నాయని మాట్లాడుతున్నాడు. మీరు తెచ్చిన ఘనత ఏంటి? మీరు తెచ్చిన పెట్టుబడులు ఎన్ని? వడ్డించిన విస్తర్ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ల్యాబులు, డిఫెన్స్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, బయోటెక్నాలజీ, సర్వీస్ సెక్టారు, ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నిటితో కూడిన ఒక వడ్డించిన విస్తర్ లాంటి నగరం మీ చేతికి వస్తే మీరేంటి? ఎవరైనా లాబింగ్ చేసుకోగలుగుతారు. సివిక్ కమ్యూనిటీసు అన్నీ సమకూర్చి ఒక వడ్డించిన విస్తర్ లాంటి నగరం మీ చేతికి దక్కింది. మీరు వడ్డించి, మీరు సంస్థలు తీసుకొచ్చి మీరు అభివృద్ధి చేయలే. ఆల్రెడీ లక్షల సీటింగ్ కెపాసిటీతో ఉన్న సర్వీస్ సెక్టర్ వారసత్వంగా మీకు దక్కింది. కృష్ణా వాటరు, డ్రింకింగ్ వాటరు, యలంపల్లి నుంచి రాజశేఖర రెడ్డి గారి హయాంలో డ్రింకింగ్ వాటరు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మెట్రో, హైటెక్స్ లాంటి కన్వెన్షన్సు, ఎంఎంటీఎస్ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టు అన్నీ సమకూర్చిన వడ్డించిన విస్తర్ లాంటి ఒక నగరం మీ చేతికి వస్తే దాన్ని చూపించి మేము చాలా అద్భుతమైన లాబింగ్ చేశాము, పరిశ్రమలు పెట్టుబడులు రప్పించామని చెప్తా ఉన్నారు. ఏమీ లేని, రాజధాని లేని, కరెంటు కోతలతో సతమతమవుతా ఉన్న, రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిని ఉన్న, లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రంలో 9 నెలల కాలంలో ఇవాళ 6,30,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు జరిగినాయి. మరి మీ 9 సంవత్సరాల పాలనా హయాంలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని? 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, కావాల్సినంతటి మినరల్ వెల్త్ ఉంది, కావాల్సినటువంటి మానవ వనరులు ఉన్నాయి, వ్యాస్ట్ ల్యాండ్ ఉంది, కావాల్సినంతటి నీటి లభ్యత ఉంది. వాటిని ప్రమోట్ చేసి అక్కడున్న మెరిట్స్ ప్రాతిపదికగా ఆ రాష్ట్ర బ్రాండింగ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటా సమర్థవంతమైన పాలన ద్వారా కార్పొరేట్ సర్కిల్స్లో ఉన్న పలుకుబడితోటి అక్కడికి పెట్టుబడులు రప్పించుకోగలిగే సామర్థ్యం, అనుభవం, పరిజ్ఞానం, పరిణతి అక్కడ రాజకీయ నాయకత్వానికి ఉంది, అక్కడ పాలకులకు ఉంది. వాళ్ళు రప్పించుకోగలుగుతారు, అక్కడ పరిశ్రమలు నెలకొల్పుకోగలుగుతారు, అక్కడ యువతకి ఉపాధి కల్పన చేసుకోగలుగుతారు, సంపద సృష్టి చేసుకోగలుగుతారు, తద్వారా అక్కడ ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రెవెన్యూస్ పెంచుకోగలుగుతారు. అక్కడ ఇవాళ పాలకుడుగా ఉన్నాయనే ఇక్కడ కూడా కలిపి కంబైన్డ్ స్టేట్కి పాలకుడుగా ఉన్న రోజుల్లో ఆయన చేసిన అభివృద్ధి పునాదుల మీద ఇవాళ మీరు భవనాలు కట్టుకుంటా ఉన్నారు. మీ అహంకారాన్ని, మీ సంస్కారహీనత్వాన్ని కట్టిపెట్టండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా ఆ రోజు అపరిపక్వంగా కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ల పర్యవసానమే మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓటమికి కూడా కారకమైంది. ఇప్పటికైనా సరే తమ అంతర్గత రాజకీయాలని, తెలంగాణలో అధికార విపక్షాల మధ్య ఉండే రాజకీయ వైరుధ్యాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అక్కడ ప్రజలని అవమానించే స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల రేపటి రోజున కూడా మీ రాజకీయ అవకాశాలు మీరు కోల్పోతారు. ఇక్కడ ఇంకొక రాజకీయపరమైన కారణం కూడా ఉంది. నిన్న జరిగిన టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 3 స్థానాల్లో 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకోవడం జరిగింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు ప్రస్తుతం రాష్ట్ర అధికారంలో కాంగ్రెస్ పార్టీ, 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం కూడా దక్కని పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయిన ఎన్డీఏ ప్రయోగం అంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన
కలిపిన కూటమి ప్రయోగం రేపటి రోజున తెలంగాణలో కూడా అటువంటి ప్రయోగానికి ఆస్కారం ఉంది అని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో అండదండలతోటే ఒక స్థాయికి ఎమర్జ్ అయిన బీఆర్ఎస్ పార్టీ రేపటి రోజున మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ ఇక్కడ కనుక క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలు పెడితే ఇప్పటికే తమ పార్టీ నుంచి వలసలతో కొనారిల్లుతున్న స్థితిలో మరిన్ని వలసలు పెరగటానికి తమ పార్టీ రాజకీయంగా నిర్వీర్యం అవడానికి కూడా కారకం అవుద్దన్న ఉద్దేశంతో అటుపక్క చంద్రబాబు నాయుడు గారిని ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ని బూచిగా చూపించే ప్రయత్నం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య హరీష్ రావు గారు స్టేట్మెంట్లు చూస్తున్నాం. దానికి కొనసాగింపుగానే కేటీఆర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. మీ రాజకీయ కారణాల కోసం 5 కోట్ల మంది ప్రజలని అవమానించే హక్కు మీకు లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.